మా ఛానల్ సత్వి త్రీనాథ్కి స్వాగతం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో వెల్కమ్ టు సాత్వి త్రినాథ్ ఛానల్. బీట్రూట్ హల్వా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. హెల్తీగా, క్విక్గా, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. బీట్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇమ్యూనిటీని బూస్టప్ చేయడమే కాకుండా మన బ్లడ్ లెవెల్స్ని పెంచుద్ది, హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుద్ది. ట్రస్ట్ మీ, హెల్తీగా ఈ బీట్రూట్ రెసిపీ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే కుదిరిద్ది. నార్మల్గా బీట్రూట్ కర్రీగా కానీ, పచ్చడిలాగా కానీ, రైతాలాగా కానీ, లేదంటే బీట్రూట్ రైస్ చేస్తే అంత ఇష్టంగా తినరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా. కానీ స్వీట్ రెసిపీ కానీ హెల్దీ వెర్షన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా బీట్రూట్ని వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని చాప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను క్యాష్యూ ఇంకా కిస్మిస్ని మంచిగా చాప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్లో ఉండే పచ్చిదనం మొత్తం పోయి సాఫ్ట్గా ఉడకాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ఇందులో యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పటిక పొడి. పటిక పొడి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా షుగర్ అయితే మనకి కఫం అది చేరుతుంది. పటిక పొడిలో అయితే కఫం అలాంటిది అయితే చేరదు. సో దట్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఈ రెసిపీలో పటిక పొడి వేసుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ షుగర్కి ఏమాత్రం తీసిపోదు. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిద్ది. పటిక కూడా మంచిగా మెల్ట్ అయిపోయి బీట్రూట్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బీట్రూట్ హల్వా అనేది దగ్గర పడుతున్న చేసి అంటే ప్యాన్ నుంచి స్లోగా పక్క పోర్షన్కి డివైడ్ అయిపోతున్నప్పుడు చేసి కొంచెం గీ యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ వర్షన్లో బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో కంటెంట్తో వచ్చేస్తాను నేను మీ ముందుకి. బాయ్ బాయ్.